ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే సమయాన కూడా ఇప్పటివరకు బిఎల్ఓలకు జీతాలు చెల్లించలేదని మల్కాజ్గిరి జోనల్ కార్యాలయం ఎదుట బిఎల్ఓలు నిరసన చేపట్టారు. సెన్సెస్ కులగణన ఎస్ఐఆర్ ప్రక్రియలో తమతో పని చేయించుకుని తమకు జీతాలు చెల్లించడం లేదని ఆశా వర్కర్లు మరియు బిఎల్ఓలు నిరసన చేపట్టారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని, లేని ఎడల రానున్న రోజుల్లో జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియలో సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. లేకపోతే మీరు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, పెట్టుకోండి. జీతాలు వెంటనే ఇట్ ఈస్ రెమ్యూనరేషన్. అంటే వాళ్ళు చేసిన సర్వీసెస్ కి కావాలి, జీతాలు కాదు. రెమ్యూనరేషన్ పే చేయాలి. మొన్న సర్వీసెస్ తీసుకున్నారు, ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇన్ని రోజులు జీతాలే పరిష్కరించాలి. జై శ్రీరామ్ సార్, ఇది మనకు లాస్ట్ 5 years అంటే వచ్చిందని చెప్పిన అవసరం ఒకటి వచ్చి సమగ్ర 35 ఆశా వర్కర్స్ పేమెంట్ ఎవరు తీసుకున్నారో తెలియదు, అది రావట్లేదు. అదే కాకుండా సెన్సస్ డ్యూటీ మీద ఉన్నది 600 మంది. 600 మందికి ఒక్కొక్కరికి 9,900 రావాలి, అది రాలేదు. వేరే దగ్గర పేమెంట్స్ అవుతా ఉన్నాయి, వీళ్ళకి ఎందుకు పేమెంట్స్ అవ్వట్లేదు? ఎగ్జాంపుల్స్ ఆల్సో ఎక్కడెక్కడ అవుతున్నది వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకు అవ్వట్లేదు మీరంటే ఏందని అడుగుతలేదు. మాకు ఫైనాన్స్ నుంచి రావట్లేదు అంటే పని చేసి ఏం రావాలి ఇప్పుడు మళ్ళీ నోటీసులు వస్తాయి సార్ అందరికి. వీలే కదా సార్ ఇంటింటికి పోయి నోటీసులు సర్వ్ చేయవలసింది. ఆ ప్రక్రియ ఫుల్ కావాలంటే వీళ్ళు ఉండాల్సిందే. వీళ్ళు ఉండాలి, ప్రక్రియ ఎట్లా ఫుల్ అవుతుంది? बच्चे को लेके जो फिर रहा सर సార్ అంతటా ఇయ్యలేదు అంటే ఓకే, ఫైనాన్షియల్ గా సెంట్రల్ నుంచి రాలేదా, స్టేట్ నుంచి రాలేదా, ఏమైంది అనేది మాకు తెలియదు. ఒక దగ్గరకు వచ్చి ఇంకో దగ్గర రాకపోవడం ఏంటి సార్? అయినా ఎక్కడైనా రావాలి సార్. ఒక్క నిమిషం సార్. వర్కర్ హేమలత, నేను ఇప్పుడు 22 సంవత్సరాలుగా చేస్తున్నాము. బిఎల్ఆర్ డ్యూటీ కూడా 15 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం కానీ 5 సంవత్సరాలు పెట్టి మాత్రం ఒక్క రూపాయి కూడా మాకు రావట్లేదు. కానీ మీరు చెయ్యపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాము అని బెదిరించుకుంటూ ఆశా వర్కర్ని అంగన్వాడీ అదే లేదు. మళ్ళీ సెన్సస్ డ్యూటీ కూడా అవి డబ్బులు కూడా వేయలేదు మాకు, అవి కూడా ఇవ్వలేదు. 5 నెలలే చేసి కూడా ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు ఇస్తేనే చేస్తారు, ఎందుకంటే నోటీసులు వచ్చే జనానికి. కానీ ఒక్కడ కూడా పని చేయం. మాకు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎంత రావాలో అంత డబ్బులు మా యొక్క అకౌంట్లో వేస్తేనే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అంతేగాని మేము చేయము. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మా ఉద్యోగాలు మాకు పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, అవి ఫిక్స్డ్ మాకు. కానీ ఇది చేసినైతే చేయాలి కదా, మాకు వేయాలి కదా. మాకు జీతం వేయట్లేదు, మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? ఆడవాళ్ళు మొగలు తీసుకుంటే బతుకుతామని మాకు లేని వాళ్ళు ఇల్లు సొంత ఇల్లు కూడా లేదు మాకు. సొంత ఇల్లు నెలకొచ్చే కేర్ కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. కానీ వెంటనే మాత్రం మాకు సెన్సస్ డ్యూటీలు, బిఎల్ఆర్ డ్యూటీ డబ్బులు ఖచ్చితంగా వెంటనే మాకు రేపటి కల్లా పడాలి. ఖచ్చితంగా పడితేనే మేము పని చేస్తాం, రేపు పనే చేయం, మాకు అవసరమే లేదు పని. సమగ్ర సర్వే డబ్బులు రావాలి. అవి నేను ఆశా వర్కర్ని. ఎస్ఆర్ఐ ఫార్మ్స్, మళ్ళీ ప్రజాపాలన, సమగ్ర సర్వే అన్నీ చేశాను. కానీ నాకు ఇంతవరకు అమౌంట్ కూడా రాలేదు మాకు ఎవరికి. నాకు ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేక నేను మా బాబుని కూడా తీసుకొని వెళ్తున్నాను. కనీసం నా పరిస్థితి చూసైనా అమౌంట్ ఇవ్వండి సార్ ప్లీజ్. అందరికి నేను ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను సార్. అన్ని నెల అయిందా, 2 నెలలు అయిందా? ఇప్పటికి నెల అయిపోయింది కదా. నెల అయిపోయింది సార్. 2 నెలలు ప్రతిదీ చేస్తూనే ఉన్నాం సార్. మాకు ఇంట్లో గొడవలు. నా పేరు
హైమవతి అండి, ఎస్ఐజీ మెంబర్ నేను. అది పోయిన మంత్ మాకు ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మాకు వీడియో అవన్నీ చూపించినప్పుడు ఆల్రెడీ దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ సైడ్ 6,000 పడ్డాయి. మాకు మీటింగ్ స్టార్ట్ అయ్యింది, రేపు అయిపోతుంది అనగా మీకు 6,000 పడతాయి, 500 ఛార్జెస్, 6,000 తీసుకోండి, ఎస్ఆర్ అయ్యాక మేము 12,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ₹1 లేదు. మేము ఫోన్లు చేస్తే మా వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఆశా వర్కర్లా, అంగన్వాడీలో అడుగుతున్నారు. అడిగితే వాళ్ళ పై వాళ్ళతోటి వాళ్ళకి చెప్పిస్తున్నారు, గ్రూప్ వాళ్ళకైతేనేమో మా సీఓ మేడం తోటి మాకు చెప్పిస్తున్నారు. మేము ఇది నేను సీరియస్గా నా ఫోన్ కూడా పోయింది సార్, 18,000 ఫోన్ పోయింది నాది. అయినా మాకు ఇంతవరకు మేము వేరే మనిషిని, మా సార్ ఇంకో సూపర్వైజర్ వేరే మనిషిని పెట్టి మాకు చేయించాడు. అది ఎందుకంటే మాకు శాలరీ ఇస్తేనే, మేము ఇంట్లో కష్టపడి వస్తేనే కదా సార్ మాకు శాలరీస్ వచ్చేటి. 12,000 12,000 ఎస్ఐఆర్, 6,000 పాతది. ఈ